మనస్సు చేత చేసిన పాపములు విశేషంగా ఉంటాయి. ఏదో కనపడుతుంది, అబ్బా చాలా బాగుంది, నాది అయిపోతే బాగుండు అంటాడు. అక్కడ ఏదో డబ్బులు కూడా ఉంటాయి, ఎవడో చూడటం లేదు, తీసేసుకుందామా అంటాడు. ముందు పాప చింతన చేస్తుంది అలవాటు పడిపోయి. ఈ చింతన చేత మూట కట్టేస్తుంది పాపాలు. వీటిని పోగొట్టడానికి ప్రధాన మార్గములు లోకంలో రెండే. ఒకటి సౌందర్యలహరి. శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు అందుకే అలా చేశారు. రెండవది మూక పంచశతి. ఈ రెండు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి, ధ్యానం చేయిస్తాయి. అందుకే ఏకాంతాన్ని కోరుకుంటుంటుంది. కారణం ఏమంటే మీరు ఆ ధ్యానం ఆ శ్లోకం మీద చెయ్యాలి అంటే మీకు ఆ వాతావరణం ఉండాలి. మీకు అది లేకుండా మీరు మూక పంచశతి జోలికి వెళ్ళలేరు. అది సాధ్యం కాదు, సంభవం కాదు, అంగీకరించదు అమ్మవారు. అందుకే దాని మీద మీరు ఎంత ధ్యానం చేస్తే మీరు అంత ఆనందపు